హలో, నమస్తే. నవత టీవీకి స్వాగతం. మీ వెంకట్. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్, ఇది భూభారతికి సంబంధించినటువంటి విషయం. మన రాష్ట్రం లోపల కొత్త భూ భూభారతి అమలు జరుగుతుంది. ఈ యొక్క ఎలాంటి ధరణి తీసేయడం జరిగింది. ధరణి ప్లేస్ లోపల ఇక్కడ వేరేది వచ్చేసింది అనమాట మనకు. రెండేసి రిజిస్ట్రేషన్ల వివాదాలు, తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణం రిజిస్ట్రేషను, దస్త్రాల్లో భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్నా రిజిస్ట్రేషన్లు, ఇలా రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చిక్కులేవి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక భూభారతి అనేది ఒక యాప్ తీసుకొచ్చారు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాప్ ఇది. దీంట్లో మన తెలంగాణ లోపల భూములు ఎన్ని ఉన్నాయి అనేది ప్రక్షాళన జరగదు, వాస్తవమే. ఇక్కడ భూభారతి కొత్త యాప్ లోపల ఏమేమి ఉంటాయి అనేది కూడా మనము జూన్ 2 నుంచి డైరెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ట్రయల్స్ నడుస్తున్నాయి. సాధ్యాలను తెలుసుకొని అందులో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఇది మనం చూసుకున్నట్టయితే అయితే ప్రతి భూకమతానికి సర్వే మ్యాప్ ఉంటుంది. నీ భూమి ఎంత ఉంది, నీ హద్దుబందులు ఏంటివి, ప్రతి ఒక్కటి ఆ సర్వే మ్యాప్ లోపల ఉంటాయి. ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ పాస్బుక్ లోపల ఉంటుండే, అది మేము చూసినాము. 30 years బ్యాక్ గొలుసులు అంటారు, అప్పట్లో గొలుసులతోటి చేసేసి ఎవరికి భూమి ఎంత ఉందని చెప్పేసి సర్వే మ్యాప్ లోపల చేయడం జరిగింది. సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు కొత్తగా రావడం జరుగుతుంది. కొత్త ఏం కాదు, ఇది పాతదే. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది పోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది. సర్వే పటం, సర్వే మ్యాప్, మనకు ఏది ఎంత ఉంది అనేది, ఒక గుంట భూమి ఉన్నా సరే దానికి మ్యాప్ కావాలి. అది అక్కడ అలాంటప్పుడు ఎవ్వరికి ఏ ప్రాబ్లం అనేది జరగదు. ఇది విషయం. దీన్ని ఈరోజు మన సంగారెడ్డి లోపల మంత్రులు దానికి సంబంధించిన వారు కూడా దీన్ని బయట పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇది చూడండి. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, వక్స్, అటవీ తదితర భూములున్న 5 జిల్లాలలోని గ్రామాలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ గుర్తించి 500 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో భూములున్న గ్రామాలను ఎంపిక చేసుకుంది. అనుభవం ఉన్న 5 సంస్థలకు పైలట్ సర్వీస్ అప్పగించింది. భూమిపై నుండి రోవర్ సహాయంతో, ఆకాశం నుండి ఫ్లైట్ డ్రోన్లతో సర్వే చేస్తారు. ఈ సర్వేల వివరాలను పోల్చుతారు. ప్రతి కమతానికి సర్వే చేసి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. పహానీలో ఉన్న వివరాలను, సర్వేలో వచ్చిన వివరాలను సరిచూస్తారు. ఈ సర్వే రిపోర్ట్లను జిల్లా కలెక్టర్కు సమర్పించి ప్రభుత్వ పరిశీలనలకు పంపిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనంత మంది సర్వేలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల్లో ఎంపిక చేసిన 5 జిల్లాల్లోని 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించున్నారు. ఈరోజు సంగారెడ్డిలో జరుగుతుంది అనమాట. ఇక్కడ రాష్ట్రంలో 1936లో నాటి నిజాం హయాంలో జరిగిన సర్వే రికార్డులు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికీ అవే సర్వే నెంబర్లు అమల్లో ఉండగా వాటికి ఉపసంఖ్యలు చేర్చుతూ రికార్డులను కొనసాగిస్తున్నారు. పట్టణీకరణ విస్తరిస్తోంది. మండలాల భౌగోళిక సరిహద్దులు మారుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల రికార్డులను బట్టి పరిశీలిస్తే భూమిపై ఇదే హద్దు అని చెప్పలేని దుస్థితి. ఇప్పటికైనా పక్కాగా రికార్డులను రూపొందించాల్సి ఉందని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా సర్వేకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తొలుత పైలట్ సర్వే నిర్వహించి వచ్చిన అనుభవంతో సర్వేకు మార్గదర్శకాలు రూపొందిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా 2020 నవంబర్ నుండి రాష్ట్రంలో డిజిటల్ రూపంలో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం చేతిలో రికార్డు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేస్తున్నారు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ పూర్తి అయిన ప్రతి భూమికి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాకే మ్యుటేషన్ చేసేవారు. దీనివల్ల భూమి ఎక్కడ ఉంది, హద్దులు ఎక్కడ, తేడాలను గుర్తించి అవసరమైన ప్రక్రియ నిలిపివేసేవారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ పద్ధతి వచ్చాక క్షేత్రస్థాయిలో భూ పరిశీలన చేయకుండా
రికార్డుల్లో హక్కులు మారుతున్నాయి. అదే ప్రమాదకరమని గుర్తించిన రెవెన్యూ శాఖ పక్కాగా సర్వే చేసి రిజిస్ట్రేషన్ మ్యుటేషన్కు సర్వే పటం తప్పనిసరి చేసింది. ఇప్పుడు భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. క్రయ విక్రయాలు జరిగినప్పుడు దాని లోపల మ్యుటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి అని చెప్పేసి ఇక్కడ కాలానికి అనుగుణంగా పోవాలని చెప్పేసి మన ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసి సర్వే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. తర్వాత భూమి కొన్నవాడు పొజిషన్కి పోతే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసేవాళ్ళు. భూమి ఇంతుంది అంతుంది, నాకు తక్కువ ఉంది, నాకు ఎక్కువ ఉంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేది ఉండదు. రిజిస్ట్రేషన్ చేసుకోకముందే హద్దుబందులు రాళ్ళు వాతుక్కొని, అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక వెంచర్ చేసినప్పుడు దానికి ప్లాట్ సైజ్ డిసైడ్ చేస్తాం. అది 150 గజాల 100 గజాల ఎంత అని చెప్పేసి దానికి ఒక హద్దుబందులు పెట్టి రోడ్డు ఎక్కడుంది, ఈ పక్కన ఏముంది హద్దులు, తూర్పు పడమర దక్షిణ ఏమున్నాయి అని చెప్పేసి ఎట్లయితే డిసైడ్ చేస్తామో భూమికి కూడా అలాగే డిసైడ్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న తంతు మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జూన్ 2 నుంచి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వేచి చూద్దాం. ఇది చేస్తే అందరికీ మంచి పరిణామంగానే మనము క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సవాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుందని చెప్పేసి చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది, కొత్తగా వచ్చినటువంటి భూభారతి లోపల పాతదానికి కొత్తదానికి తేడా ఏంది అనేది ఒక జూన్ 2 నుంచి మనకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కానీ బయటపడతాయి. ఇప్పుడు ఏది జరిగినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఏ పని చేయట్లేదు, ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి. భూమికి సంబంధించినటువంటి మ్యుటేషన్లు కావచ్చు, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, కానీ దానికి సంబంధించిన పాస్బుక్లు రావడం లేదు. ప్రజలకు ఏదైనా అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆఫీసులల్లో ఎక్కడ కూడా ఒక సిస్టమ్ లేకుండా పోయింది. ఉదాహరణకు చెప్పుకున్న పోతే చాలా కోకొల్లలు. ఒక ల్యాండ్ తీసుకున్న తర్వాత దాన్ని మొటేషన్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు కాని పరిస్థితి వచ్చింది. దాంతో మొటేషన్ చేసిన తర్వాత నాలా కన్వర్షన్ చేయాలంటే కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి దానికి కూడా ఈ సర్వే మ్యాప్ అవసరపడుతుంది. కాబట్టి సర్వే మ్యాప్ అనేది ఫ్యూచర్ లోపల ల్యాండ్ క్లియర్గా జరిగేటట్టు వస్తుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దాన్ని మనము అంగీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.